హాయ్ గాయస్, దిస్ ఇస్ రూరల్ బైకర్ దీపక్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు మీ ముందుకి తెచ్చిన ప్రోడక్ట్ వచ్చి సోనీ ఎండిఆర్ EX255AP వైడ్ ఇయర్ ఫోన్స్ విత్ మైక్. మోడల్ నెంబర్ క్లోజ్ లుక్ వేసి చూద్దాము ఈ ఇయర్ ఫోన్స్. కానీ ఇది 2024లో వైడ్ ఇయర్ ఫోన్స్ ఎందుకు కొన్నానని మీకు డౌట్ వస్తుంది. వైడ్ ఇయర్ ఫోన్స్ వచ్చినంత క్వాలిటీ ఈ ప్రైస్లో వైర్లెస్ ఇయర్ ఫోన్స్ ఇవ్వవు. సో అందుకే వైడ్ ఇయర్ ఫోన్స్ కొన్నాను. అది సోనీలో మంచి ఆడియో క్వాలిటీ ఉంటుంది. వైడ్ ఇయర్ ఫోన్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే దీంట్లో లాస్లెస్ ఆడియో మనం వినొచ్చు. అదే వైర్లెస్ అయితే మనకి ఆడియో క్వాలిటీ వచ్చి లాస్ అయిపోద్ది. ఇప్పుడు మనం ఈ ఇయర్ ఫోన్స్ యొక్క టెక్నికల్ స్పెసిఫికేషన్స్ గురించి చూద్దాము. దీని యొక్క టెక్నికల్ స్పెసిఫికేషన్ చూస్తే దీని యొక్క ఇంపెడెన్స్ వచ్చి 16 ohms ఉంది. అండ్ దీని యొక్క ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ వచ్చి 5 Hz to 25,000 Hz. దీని యొక్క సెన్సిటివిటీ చూస్తే 106 dB/mW అని ఇచ్చారు. అండ్ దీని యొక్క కేబుల్ లెంత్ వచ్చి 1.2 meters. ఎల్ షేప్డ్ కనెక్టర్ వస్తుంది, 3.5 mmది. అండ్ దీంట్లో హై క్వాలిటీ సౌండ్, ముందు చూస్తే హై క్వాలిటీ సౌండ్ అని ఇచ్చున్నారు. గ్రేట్ డెప్త్ అండ్ రేంజ్ స్టీరియో హెడ్ ఫోన్స్ అని రాసున్నారు. ఈ బాక్స్ని మనం పక్కన పెట్టేసి దీంట్లో ఇచ్చిన యాక్సెసరీస్ చూద్దాము. దీంట్లో నాకు వచ్చిన యాక్సెసరీస్ వచ్చి ఇది కేబుల్ మేనేజ్మెంట్ చేసుకునేదానికి, అంటే మనకి చిక్కు తగలకుండా, అంటే ట్యాంగిల్ అవ్వకుండా దీని ద్వారా మనకి ఎక్సెస్ కేబుల్ ఉంటుంది కదా, దాన్ని మనం దీంట్లోకి చుట్టుకొని దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఎలా చుట్టాలో కూడా చెప్తాను మీకు. అండ్ ఇందులో 3 pairs ఆఫ్ ఇయర్ బడ్స్ ఇచ్చారు, సిలికాన్వి, రబ్బర్ సిలికాన్వి. దీంట్లో వచ్చి ఇచ్చిన ఇయర్ బడ్స్ వచ్చి ఇయర్ టిప్స్ వచ్చి ఒకటి వచ్చి లార్జ్, ఇంకొకటి వచ్చి మీడియం అండ్ స్మాల్ అండ్ ఎక్స్ట్రా స్మాల్. దీంట్లో ఇన్బిల్ట్గా నాకు మీడియం ఇచ్చారు, బట్ నేను స్మాల్ది దీనికి బిగించుకున్నాను. అది ఎలా బిగియాలో కూడా నేను చెప్తాను. అండ్ కేబుల్ మేనేజ్మెంట్ ఎలా చేయాలో అనేది కూడా చెప్తాను. ఇవే దీంట్లో వచ్చిన యాక్సెసరీస్. అండ్ లోపల ఒక మాన్యువల్ ఇచ్చారు, అది మనకి అంత అవసరం లేదనుకుంటాను. అండ్ ఇప్పుడు మీరు ఒక ప్రశ్న అడగొచ్చు, ఇప్పుడు వచ్చే ఫోన్స్ అంతా Type-C కదా, దీంట్లో 3.5 mm జాక్ రావట్లేదు కదా, హెడ్ ఫోన్ జాక్, అప్పుడు ఏం చేయాలి అని అడిగితే ఇదిగోండి, దానికి కూడా సొల్యూషన్ ఉంది. ఇది వచ్చి 3.5 mm టు Type-C అడాప్టరు. ఇది వచ్చి OnePlusది. నా OnePlus ఫోన్ ఉంది నా దగ్గర, సో దానికోసం నేను అప్పట్లో కొన్నాను OnePlus 7. ఇలాంటివి ఇప్పుడు అమెజాన్లో చాలా దొరుకుతున్నాయి. దీన్ని యూజ్ చేసి మనం ఈ అడాప్టర్ని యూజ్ చేసి మనం ఆడియోని వినొచ్చు వైర్డ్ ఇయర్ ఫోన్స్తో. ఎందుకంటే ఇప్పుడు అంతా వైర్లెస్ వాడుతున్నారు, బట్ వైర్డ్ ఇయర్ ఫోన్స్ అనేది ఆడియో ప్రియులకి చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే ఆడియో క్వాలిటీ అనేది సూపర్గా ఉంటుంది. అందులోనూ సోనీ చెప్పబడలేదు, సోనీ అయితే బాగా ఎక్సలెంట్గా ఉంటుంది ఆడియో క్వాలిటీ. నేను ఆడియో క్వాలిటీ కూడా శాంపుల్స్ మీకు చూపిస్తాను. అండ్ దీన్ని ఇప్పుడు మనం కేబుల్ మేనేజ్మెంట్ని చూద్దాము. అండ్ ఇయర్ బడ్స్ ఎలా వేయాలి అదే అనేది కూడా చూపిస్తాను. అండ్ దీని క్లోజ్ లుక్ కూడా చూపిస్తాను. దీని గురించి కొంచెం డిస్క్రైబ్ చేస్తాను. ఓకే, మనం ఇప్పుడు కేబుల్ మేనేజ్మెంట్ ఎలా చేయాలో చూద్దాము. వీళ్ళు ఇచ్చారు కదా ఈ కేబుల్ మేనేజర్తో. ఇది ఎలా యూజ్ చేయాలంటే, ఇప్పుడు ఇక్కడ 2 holes ఉన్నాయి కదా, ఇక్కడ ఈ వైర్ చూసారనుకోండి, ఫస్ట్ ఈ వైర్ని లోపల ఇలా ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇలా ఇన్సర్ట్ చేసుకొని ఇలా రౌండ్గా చుట్టుకోవాలన్నమాట. చూడండి, ఇలా మనకి ఎక్సెస్ ఉన్న కేబుల్ని ఇలా చుట్టుకునేసి ఇంకొక హోల్ ఉంది కదా, ఈ హోల్ ద్వారా దీని లోపలికి ఇన్సర్ట్ చేసేయాలి. హోల్ లోపలికి ఇన్సర్ట్ చేసేసామంటే ఎక్స్ట్రా కేబుల్ని మనం ఇలాగా మేనేజ్ చేసినట్టు అవుతుంది. దీనికోసమే ఇది ఇచ్చారు, ఇది ప్రాసెస్. ఇప్పుడు మనం ఈ ఇయర్ బడ్స్ ఉంది కదా, సిలికాన్ ఇయర్ బడ్స్, దీన్ని తీసి వేసి చూపిస్తాను మీకు. దీన్ని తీయడం వచ్చి ఇంత ఈజీగానే ఉంటుంది. ఇలా తీసేసి ఇన్సర్ట్ చేయడమే, అలాగే లోపలికి ప్రెస్ చేస్తే ఇన్సర్ట్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఈ ఇయర్ ఫోన్స్ యొక్క కేబుల్ క్వాలిటీ అండ్ బిల్డ్ క్వాలిటీ అన్నీ చూద్దాము. ఇయర్ ఫోన్స్ని క్లోజర్ లుక్ వేద్దాము. ఇప్పుడు చూస్తే కనుక ఇక్కడ సోనీ బ్రాండింగ్ ఇచ్చారు, చూడండి. అండ్ ఇక్కడ మీకు ఈజీగా ఒక విషయం ఉంది. ఇక్కడ రైట్ లెఫ్ట్ అనేది ఈజీగా సెపరేట్ చేసి చూపించారు. రైట్కి రెడ్ కలర్లో ఇచ్చారు. సో ఎవ్రీ టైం మీరు వేసుకునేటప్పుడు
మీరు దీని గురించి కన్ఫ్యూజ్ అవ్వనవసరం అవసరం లేదు. బ్లైండ్గా రెడ్ కలర్ అంటే రైట్ సైడ్ అనుకునేసి మనం చెవిలో ఇన్సర్ట్ చేసేసుకోవచ్చు. అండ్ దీని యొక్క డిజైన్ వచ్చి బ్లాక్ ఇచ్చారు అండ్ పైన సిల్వర్ కలర్ ఉంది. అండ్ కేబుల్ క్వాలిటీ చూసారంటే కేబుల్ క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంది. సో కేబుల్ క్వాలిటీ బాగానే ఉంది. గోల్డ్ ప్లేటెడ్ ఇచ్చున్నారు 3.5ది 3.5 ఎంఎంది అండ్ ఎల్ టైప్లో ఇచ్చున్నారు. సో ఇది విరిగే ఛాన్సెస్ కూడా చాలా తక్కువ. అండ్ ఇది వచ్చి మైక్ బాగా చాలా చిన్నదిగా ఉంది, బాగా కంపాక్ట్గా ఉంది. కానీ మా ఆడియో క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది మైక్ది. ఆ శాంపుల్ కూడా మీకు చూపిస్తాను ఈ వీడియోలో. ఓకే, ఇప్పుడు మనం వచ్చి ఇది వేర్ చేస్తే ఎట్లా ఉంటుంది, ఎంత కంపాక్ట్గా ఉంటుంది అనేది చూద్దాము. చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇప్పుడు మైక్లో వాల్యూమ్ బటన్స్ అనేది వీళ్ళు ఇవ్వలేదు, సింగిల్ బటన్నే ఇచ్చున్నారు. ఈ బటన్ని సింగిల్ ప్రెస్ చేస్తే మ్యూజిక్ అనేది పాస్ అవుతుంది ఆర్ ప్లే అవుతుంది. అదే డబుల్ క్లిక్ చేసామనుకోండి నెక్స్ట్ ట్రాక్కి వెళ్ళిపోతుంది. అదే ట్రిపుల్ క్లిక్ కానీ చేసామనుకోండి ప్రీవియస్ ట్రాక్కి వెళ్ళిపోతుంది. సో ఇది ఒక హ్యాండీ ఫీచరు. అండ్ మెయిన్ దీని యొక్క అడ్వాంటేజెస్ చూసామనుకోండి, అడ్వాంటేజెస్ ఏమిటంటే ఇది ఒక ఆడియో క్వాలిటీ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది. మీకు చెప్పడం మర్చిపోయాను, ఈ ఇయర్ ఫోన్స్లో పర్టికులర్ ఇయర్ ఫోన్స్లో బేస్ అనేది సబ్ బేసు మామూలు నార్మల్ బేసు ఇవన్నీ సూపర్గా ఉంటుంది. అసలు బేస్ క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంటుంది, చాలా డీప్ వెళ్తుంది బేస్. అండ్ నెక్స్ట్ వచ్చి ట్రెబుల్ చూసుకున్నాం అనుకోండి, ట్రెబుల్ కూడా చాలా ఎక్కువ హై ట్రెబుల్ దీంట్లో. ఎందుకంటే దీని యొక్క ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ చూసారనుకోండి 5 Hz to 25,000 Hz ఉంది కదా. సో బాగా వైడ్ రేంజ్, అసలు బాగా ఆడియో క్వాలిటీ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది. బేస్ కానివ్వండి ట్రెబుల్ కానివ్వండి రెండు ఎక్సలెంట్గా ఉంటుంది. దీని యొక్క డ్రైవర్ సైజ్ వచ్చేసి 12 mm డ్రైవర్స్ ఇది. అంటే దీంట్లో ఇంకొక మోడల్ కూడా ఉంది, అంటే దీంట్లో లోవర్ ఎండ్ మోడల్, అది వచ్చి డ్రైవర్ సైజ్ దీనికంటే చిన్నది. నేను దీన్నే ప్రిఫర్ చేసింది, ఎందుకంటే దీని యొక్క ఆడియో క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంటుంది. డ్రైవర్ సైజ్ పెద్దది కాబట్టి మనకి బేస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అది కూడా మీకు ఆడియో శాంపుల్లో నేను చూపిస్తాను, అంటే మైక్తో రికార్డ్ చేసి చూపిస్తాను. అది మీరు చూసి మీరు దాన్ని గమనించండి. ఇప్పుడు రికార్డ్ చేస్తున్నది వచ్చి ఈ మైక్ ద్వారా నేను రికార్డ్ చేస్తున్నాను. ఆడియో క్వాలిటీ ఎలా ఉందో చూడండి, రికార్డింగ్ క్వాలిటీ. నేను ఇప్పుడు వచ్చి మైక్ వచ్చి దగ్గర 1 feet డిస్టెన్స్లో పెట్టున్నాను. ఇప్పుడు మనం ఈ ఆడియో శాంపుల్ని రికార్డ్ చేసి చూద్దాము. దీని యొక్క క్వాలిటీని నేను వచ్చి దీంట్లో మామూలుగా నార్మల్గా ప్లే చేసి చూపిస్తాను. అండ్ నెక్స్ట్ కొంచెంసేపు తర్వాత నేను బేస్ని ఎన్హాన్స్ చేస్తాను, అంటే బేస్ని ఇంక్రీజ్ చేస్తాను అండ్ ట్రెబుల్ని ఇంక్రీజ్ చేస్తాను. బేస్ అండ్ ట్రెబుల్ని కూడా ఇంక్రీజ్ చేసి రెండు కంబైన్గా ఇంక్రీజ్ చేసి కూడా చూపిస్తాను. ఇప్పుడు మన శాంపుల్ అనేది నేను దీంట్లో రికార్డ్ చేసి చూపిస్తాను. దీంట్లో వాయిస్ రికార్డర్ అనేది నేను పెట్టున్నాను. ఒక ఫోన్లో నేను ఆడియో అనేది ప్లే చేయబోతున్నాను. అట్ ఫుల్ వాల్యూమ్లో ప్లే చేస్తాను, చూడండి. ఇప్పుడు ఈక్వలైజర్ చూసారనుకోండి, ఈక్వలైజర్ నేను నార్మల్గా పెట్టున్నాను. బేస్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నాను కొంచెంగా. ఇప్పుడు ట్రెబుల్ అనేది నేను పెట్టి చూస్తాను 100%లో. ఇప్పుడు బోత్ కంబైన్ చేస్తాను.
ఓకే, ఇది ఆడియో శాంపుల్. ఓకే, ఇప్పుడు దాకా మీరు చూసింది వచ్చి ఆ సౌండ్ అనేది అది వచ్చి మామూలుగా నేను నా ఫోన్ కెమెరాతో రికార్డ్ చేస్తున్న దాంట్లో ఆ మైక్లో రికార్డ్ చేసింది అంతవరకు ఆ సౌండ్ అనేది వినిపిస్తుంది. దాని యొక్క పవర్ చూసారా, బేస్ అనేది ఎంత ఎక్స్పాండెడ్గా ఉందనేది. నెక్స్ట్ ఇప్పుడు ఈ క్లిప్లోనే నేను అది రికార్డ్ చేశాను కదా వాయిస్ రికార్డర్తో, ఆ యొక్క శాంపుల్ని అలాగే మీకు దీంట్లో పెట్టేస్తాను. ఆడియో శాంపుల్ విన్నారు కదా. ఇప్పుడు కామెంట్ సెక్షన్లో మీరు చెప్పండి ఆడియో శాంపుల్ ఎలా ఉంది, ఈ సోనీ MDR EX255AP యొక్క సౌండ్ క్వాలిటీ ఎలా ఉందని చెప్పేసి. అండ్ ఏంటంటే ఈ వీడియోని లైక్ చేయండి మీకు నచ్చితే, అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. అండ్ ఈ యొక్క ఇయర్ ఫోన్స్ యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ దీని యొక్క ఇంకొక వేరియంట్ ఉంది అన్నాను కదా, అది సోనీ MDR EX155AP, దాని యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. కుదిరితే ఇలాంటి అడాప్టర్ యొక్క లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ నేను నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని ఇంకొక ప్రోడక్ట్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బై బై, సీ యూ.